నమస్కారం రాజ్ న్యూస్ కు స్వాగతం. నేను విజయశంకర్. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మొత్తంగా తెలంగాణలో భద్రాచలం ఏ విధంగా గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైందో చూసాం. కానీ ఈసారి అలా కాకుండా పూర్తిగా భద్రాచలాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాం, ఖచ్చితంగా భద్రాచలాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని రేవంత్ సర్కార్ చెప్తోంది. మరోవైపు ఇటు తెలంగాణ పాలిటిక్స్ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కావచ్చు, అదే స్థాయిలో హీట్ ఎక్కుతున్నాయని చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అంటే ఆయన పూర్తిగా కొంత ఫర్గానే మొత్తం వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపిస్తోంది. అంటే బీజేపీలోకి రేవంత్ రెడ్డి వెళ్తారని గతంలో కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు, ఇప్పుడు అదే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ అయితే విరుచుకుపడుతోంది. అంటే నోటికొచ్చింది మాట్లాడుతున్నారంటూ కూడా కాంగ్రెస్ చెప్తోంది. కేసీఆర్కి ఈసీ నుంచి నోటీసులు రావడం కూడా కొంత తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని చెప్పుకోవాలి. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే ఉమ్మడిగా పోటీ చేస్తున్నటువంటి బీజేపీ, జనసేన, టీడీపీ ప్రచారంలో దూసుకెళ్తుంటే మరోవైపు సీఎం జగన్ కూడా ఒక్కడిగానే ముందుకు వెళ్తున్నారు. మొత్తంగా ఈ అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి మరింత డీటెయిల్గా మాట్లాడడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరింత లోతైన విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విజయ్. ఎస్ అరవింద్ గారు, ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు కూడా, మీకు ప్రేక్షకులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అదే సందర్భంలో శ్రీరామనవమి అంటే గుర్తొచ్చేది మనకి తెలుగునాట గుర్తొచ్చే రెండు ప్రధాన దేవాలయాల్లో భద్రాచలం ఒకటైతే ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో ఒంటిమిట్ట. అయితే ఇక్కడ భద్రాచలంలో సాంప్రదాయంగా ఉన్నటువంటి, అంటే తానీషా కాలం నుంచి సాంప్రదాయంగా ఉన్నటువంటి ప్రభుత్వ తరపున వెళ్ళేటటువంటి తలంబ్రాలు, పట్టు వస్త్రాలని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి మీరు మాట్లాడిన సందర్భంగా గుర్తు చేశారు. కాబట్టి దానికి సంబంధించి ఒక విషయం మాట్లాడకుండా ముందుకెళ్ళాం. ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ప్రభుత్వం వెళ్ళకపోయినా ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెళ్ళి ఆ పట్టు వస్త్రాలను సమర్పించే క్రమంలో ఉన్నారు. ఆవిడకి నిన్న ఎదుర్కోలు కార్యక్రమం కూడా జరిగింది. అంటే భద్రాచలం వరకు విషయానికి వచ్చేసరికి ఏంటంటే, భద్రాచలానికి అంటే కులీ కుతుబ్ షా ప్రభువుల అధికారంలో ఉంది, నిజాం ప్రభువుల అధికారంలో ఉన్నప్పుడు కూడా అదొక సాంప్రదాయంగా ఉంది, వాళ్ళే వెళ్ళిచ్చారు. దాన్ని గత ప్రభుత్వం కొంచెం విస్మరించడంతో పాటు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి మనవడు అండర్ట్రైని ముఖ్యమంత్రి కొడుకు వెళ్ళి పట్టు వస్త్రాలు ఇవ్వటం, అసలు ప్రభుత్వానికి ఏ సంబంధం లేని వ్యక్తి, పైగా ఒక మైనర్ బాలుడు ఇవ్వటం, అప్పుడు పెద్ద వివాదం అయింది. అది మాట్లాడకుండా భద్రాచలానికి సంబంధించిన సబ్జెక్టు మాట్లాడలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి అది కొంచెం అంటే హర్షణీయమైనటువంటి పరిణామం కాదు, అది ఖచ్చితంగా అందరూ వ్యతిరేకించారు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఇప్పుడు ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెళ్ళి ఇస్తున్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని లైవ్ మొదట్లో ఆపాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి వెళ్ళినటువంటి, అంటే శాఖ కార్యదర్శులు, ఎండోమెంట్ కమిషనర్ నుంచి వెళ్ళినటువంటి విజ్ఞప్తుల మేరకు అదే సందర్భంలో విస్తృతంగా అంటే పలువురు భక్తులు ఇచ్చినటువంటి మెయిల్స్ ఆధారంగా ఒక డెసిషన్ తీసుకుంది. ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది కాబట్టి మరి కాసేపట్లో దూరదర్శన్తో పాటు మిగతా ప్రైవేట్ ఛానల్స్లో కూడా దానికి సంబంధించినటువంటి లైవ్ రాబోతోంది అనేది ఒక హర్షణీయమైన పరిణామం. అంటే అభివృద్ధి విషయంలో కూడా భద్రాచలాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. చాలా మంది భక్తులు, నేను కూడా స్వయంగా వెళ్ళా గతంలో. అంటే ఎంత భద్రాచలానికి మాకు చాలా అనుబంధం ఎక్కువ. అంటే నేను భద్రాచలానికి కరెక్ట్గా మా ఊరు నుంచి 100 కిలోమీటర్లు, మా ఊరు రామాలయం నుంచి భద్రాచలం రామాలయం కరెక్ట్గా 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, ఎందుకు ఈ చర్చ వస్తుంది భద్రాచలం అభివృద్ధి నిర్లక్ష్యం చేశారనేది. టెంపుల్ టౌన్గా ప్రకటించి, టెంపుల్ టౌన్గా 100 కోట్ల నిధులు స్పాట్లో ప్రకటిస్తున్నాను అంటూ చెప్పినటువంటి కేసీఆర్ దాన్ని ఆచరణలోకి వచ్చేసరికి దానికి విరుద్ధంగా ప్రవర్తించటం, ఆ రకమైనటువంటి కారణంగానే ఈరోజు భద్రాచలం నెగ్లెక్ట్ అయింది అనేటటువంటి అంశం ఉంది. దాంతోపాటు భద్రాచలం టౌన్ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ అన్నారు, మాస్టర్ ప్లాన్ రాలేదు. ఎప్పుడో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినటువంటి కరకట్ట తప్ప ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి లేనటువంటి పరిస్థితి. మేము అంటే ఆ ప్రాంతంలో రెగ్యులర్గా మాకు చిన్నప్పటి నుంచి భద్రాచలం గుడితోటి అనుబంధం ఎక్కువ కాబట్టి ఈ మధ్య కాలంలో వెళ్ళినప్పుడు చూస్తే కూడా ప్రత్యేకమైనటువంటి డెవలప్మెంట్ అయితే గత 9.5 సంవత్సరాల కాలం, 10 సంవత్సరాల కాలంలో కనిపించలేదు. ఇప్పుడు దాన్ని అడ్రస్ చేస్తూ అదే సందర్భంలో భద్రాచలానికి అంటే కొత్తగూడెం వైపు నుంచి వెళ్ళే ప్రయాణికులకి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి వారధి ఏదైతే ఉందో, ఇప్పుడు 2వ వారధి పూర్తయింది. ఆ 2వ వారధిని నేషనల్ హైవేస్ చాలా త్వరగా కంప్లీట్ చేసింది. ఇప్పుడు దాన్ని ఈ శ్రీరామనవమి సందర్భంగా దాన్ని
వాడకంలో కూడా తెస్తున్నటువంటి సందర్భంలో ఆ ప్రధానంగా ఉన్నటువంటి ఆ ఇబ్బంది కూడా అయిపోయిందని చెప్పాలి, తొలగిపోయినట్టే చెప్పాలి. ఎందుకంటే దాదాపు ఆ వారధి మీద ట్రాఫిక్ ఏదైనా ఆగినా, ఏదైనా వెహికల్ ఆగిపోయినా చాలా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు దాన్ని అధిగమించినట్టుగానే భావించాలి. అండ్ మరోవర్ అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత మొట్టమొదటి శ్రీరాముడి జన్మదినం లేకపోతే కళ్యాణం కాబట్టి దేశవ్యాప్తంగా కూడా కొంత ఘనంగానే నిర్వహిస్తున్నారు. అంటే దేశవ్యాప్తంగా శ్రీరాముడు అనేది అటాచ్మెంట్, ఎమోషనల్ అటాచ్మెంట్, దాన్ని ఎవరు కాదనలేనటువంటి ఎవరు కాదనలేని విషయం. రాముడు లేని ఊరు ఉండదు, రాముడి ఫోటో లేని ఇల్లు ఉండదు అనేది ఒక సామెత ప్రచారం. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఎన్నికలు రావటం కొంచెం నాయకుల దాడి కాస్త తగ్గినటువంటి పరిస్థితి గమనించాలి. అయితే ప్రజల మనసుల్లో ఉన్నటువంటి రాముడి మీద ఉన్నటువంటి ప్రేమ కానీ, దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కానీ నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. అయితే భారీ జులూసులు, శ్రీరామ శోభాయాత్ర పేరిట జరిగేటటువంటి రాజకీయ పండుగలకు మాత్రం కొంత బ్రేక్ పడిందనే చెప్పాలి ఈసారికి. అయితే భద్రాచల రాముడికి మాత్రం మళ్ళీ మంచి రోజులు వచ్చినాయనేటటువంటి భావం మాత్రం ఆ ప్రాంత ప్రజల్లో ఉంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి. రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రధానమైనటువంటి రామాలయం అంటే ఖచ్చితంగా భద్రాచలం. అంటే ఆ భద్రాచలం విషయంలో వివాదం కూడా ఉంది. 1956కు ముందు అది ఎక్కడుంది అనేటటువంటి అంశం చర్చలో ఉంది. దానికి ఆ వివాదంలోకి వెళ్ళను కానీ దానికి సంబంధించిన భద్రాచలం రైట్ ని ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర కేసీఆర్ కూడా సమర్థించారనేటువంటి ఒక విషయం గతంలో అది కూడా ఉంది. అయితే వీటన్నిటికీ అతీతంగా భద్రాచలం రాముడికి మంచి రోజులు వచ్చినాయనేటటువంటి భావం మాత్రం ఆ ప్రాంత ప్రజల్లో బలంగా కనిపిస్తోంది. లేకపోతే రేవంత్ రెడ్డిపై నేను అన్నట్లుగా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే అంత హర్షించదగ్గవిగా లేవని కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు చెప్తున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకుని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బీజేపీలోకి వెళ్తారు, ఇతర పార్టీలోకి వెళ్తారు అనేటిది ఏ మాత్రం సబబు? ఆయన అంత కష్టపడి కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చింది రేపు బీజేపీలోకి వెళ్ళడానికి కదా, అదేదో ముందే చేసేవాళ్ళు కదా. బీజేపీలోకి వెళ్తారు వెళ్ళరు అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రధాన రాజకీయ స్రవంతిలో ఉన్నటువంటి తమ తప్పిదాలని, తమ బలహీనతల్ని కవర్ చేసుకోవడానికి టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందా అనేటటువంటి అభిప్రాయం అయితే వస్తుంది. ఇక్కడ ఒక విషయం కీలకంగా గమనించాలి. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారు. అసలు రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారు అని ఆరోపించే నాయకుడి మీద ఒక ప్రధానమైన ఆరోపణ ఉంది. దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరే క్రమంలో ఫోన్ చేసి ఎందుకు మనం బీజేపీతో పొత్తులోకి వెళ్తున్నాం, లేదా మనం బీజేపీలో మెర్జర్ అవుతున్నాం, ఎందుకు తొందరపడుతున్నాము అని అన్నారు అని ఒక టీవీ షోలో దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యానం ఎక్కడి దాకా వెళ్ళింది అంటే ఆయనకి దేవుడి మీద నమ్మకం లేదు, నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, నేను దేవుడి మీద ప్రమాణం చేస్తాను, లేదా నా పిల్లల మీద ప్రమాణం చేస్తాను, ఆయన పిల్లల మీద ప్రమాణం చేయమని చెప్పి సవాలు విసిరేదాకా వెళ్ళింది. అంటే అసలు బీజేపీకి దగ్గర అవుతున్న పార్టీగా బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ మీద గతంలో ఉన్నటువంటి ఆరోపణ కూడా బీజేపీ పట్ల కొంతకాలం సానుకూలంగా, కొంతకాలం వ్యతిరేకంగా, కొంతకాలం అంటే ఈ రకమైనటువంటి అభిప్రాయాలు ఒక కొంతకాలం అత్యంత సానుకూలంగా ఉన్నారని, కొంతకాలం కాస్త దూరంగా ఉన్నారు అనేటటువంటి ప్రధాన చర్చ రాజకీయాల్లో ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి దాంతోపాటు బీఆర్ఎస్ ఈరోజు 17 నియోజకవర్గాల్లో ప్రభావశీలంగా లేదు అనేటటువంటి వాదన బలంగా వస్తుంది. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి తప్ప అంతకంటే పెద్ద రాజకీయపరమైనటువంటి ఉద్దేశం ఏం కనపడతలేదు. అయితే కాంగ్రెస్ ను వదిలి బీజేపీలోకి వెళ్తారా, కాంగ్రెస్ ను చీల్చుకొని బీజేపీలోకి వెళ్తారా అనేది భవిష్యత్తులో ఆలోచించాల్సిన విషయం. కానీ అది అసలు వెళ్లే అవకాశాలు ఉన్నాయా లేదా అని కూడా భవిష్యత్తులో ఆలోచించాలి. కానీ ఇప్పుడు ఆ చర్చను తీసుకురావడం ద్వారా తాము ప్రభావశీలంగా లేము అనేటటువంటి వాదనని డైవర్ట్ చేయడానికి, కాంగ్రెస్ ని మోరల్ గా దెబ్బతీయటానికి అంటే కేటీఆర్ అవలంబిస్తున్నటువంటి ఎత్తుగడగా కనిపిస్తోంది అనేటటువంటి రాజకీయ వర్గాల్లో చర్చలో ఉంది. ఇది అంటే కొంతమంది మీడియా సర్కిల్స్ లో కూడా క్లోజ్ గా కేటీఆర్ అబ్జర్వ్ చేసేటటువంటి వాళ్ళు కూడా గత 2 రోజులుగా నాతో షేర్ చేసుకుంటున్నట్టు అభిప్రాయం. కేటీఆర్ మాట్లాడే ప్రతి మాటకి వెనక ఉద్దేశం ఏంటంటే తాము బలహీనంగా ఉన్నాము అనేటటువంటి విషయాన్ని
బలహీన పడ్డాము అంటే పోటీలో ప్రధాన స్రవంతిలో లేము అనే విషయాన్ని కవర్ చేసుకోవడానికి చేసే ప్రయత్నంగానే ఇటు తెలంగాణ మేధో సమాజం దాన్ని మించి వాళ్ళ పైన ఈ రోజు వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి వాటికి సమాధానాలు చెప్పుకోలేక ఏదో ఒక విధంగా ప్రజాస్రవంతిలో ఇంతకంటే పెద్ద విషయం చర్చకు రావాలని ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే తాము బలహీన పడ్డాము అని కవర్ చేసుకోవటానికి ఇప్పుడు ఎక్కడా 17 నియోజకవర్గాల్లో ప్రభావశీలంగా లేదు, ఎక్కడా కూడా అంటే ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ గా కూడా కనీసం ఓట్లు చీల్చి ఇంకొక పార్టీని గెలిపిస్తారనేటటువంటి చర్చలో కూడా ఆ పార్టీ లేకపోవటం కొంచెం తెలంగాణ సమాజంలో ఒక ప్రధానమైనటువంటి మార్పు, రాజకీయ మార్పు. ఈ రాజకీయ మార్పుకి కారణమైనటువంటి ఓటమి వెనుకున్నటువంటి కారణాలు ఆలోచించకుండా ఇప్పటికీ ఎంతసేపటికి బుల్డోజ్ చేసేటటువంటి పరిస్థితి, అదే సందర్భంలో వాళ్ళ సహజ వైఖరికి తగ్గట్టుగా ఇది బ్లేమ్ గేమ్ నడపడం అనేది కొంచెం రాజకీయ వర్గాల్లో కానీ మేధావి వర్గాల్లో కానీ తెలంగాణ ఇంటెలెక్చువల్ సమాజంలో కానీ దీనికి సంబంధించిన చర్చ ఉంది, దీనికి సంబంధించిన కంక్లూజన్స్ అవే ఉన్నాయి. అయితే వాళ్ళ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ వెళ్ళటంతో పాటు సాధారణ కార్యకర్తలు కూడా నిస్తేజానికి గురయ్యి పార్టీ నిర్వీర్యం అయిపోతుందనేటటువంటి చర్చ ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేయడం ద్వారా అంటే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పారు. 5 నియోజకవర్గాల పేర్లు కూడా చెప్పారు. 5 నియోజకవర్గాల్లో బీజేపీని గెలిపించడం కోసం కేసీఆర్ పార్టీ పనిచేస్తోంది. సరే, ఇది కాసేపు పక్కన పెడదాం. బీజేపీ ఆరోపణ ఏంటి? బీఆర్ఎస్ అసలు వీక్ అయిపోయింది, మా ప్రధాన పోటీ కాంగ్రెస్ తోటే ఉంది, మేమే అసలు మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నాము అని అది వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాయి కాబట్టి దీన్ని బ్రేక్ చేయడం కోసం, దీన్ని తిప్పికొట్టడం కోసం జరిగిన ప్రయత్నంగా ఒక పక్కన అభివర్ణిస్తున్నారు. అంటే తెలంగాణ మేధో సమాజంలో కానీ, తెలంగాణ ఇంటెలెక్చువల్ కమ్యూనిటీలో కానీ, జర్నలిస్ట్ సర్కిల్స్లో కానీ, ఈవెన్ కొంతమంది పోలీస్ సర్కిల్స్లో కూడా ఉన్న మాట ఏంటంటే అంటే ఒక పక్క నిర్వీర్యమైపోతున్నటువంటి పార్టీని నిలబెట్టుకోవడానికి కేటీఆర్ వాడుతున్నటువంటి ఎత్తుగడగా చూస్తున్నారు. ఈ అదే సందర్భంలో ఇంకోటి ఉంది, మళ్ళీ అది మాట్లాడకుండా మళ్ళీ కేటీఆర్ సబ్జెక్ట్ క్లోజ్ కాదు. కేసీఆర్ కి నోటీస్, ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేపాయో తెలుసు. ఆ దుమారం ఎంత వరకు వెళ్ళిందంటే ఈసీ నోటీసులు ఇస్తూ ఇంకొక మాట కూడా గుర్తు చేసింది. 2019 ఎన్నికల్లో కూడా మీరు ఇదే రకమైనటువంటి భాష వాడారు, అప్పుడు కూడా మేము నోటీసులు ఇచ్చి మీ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ అడిగాము, ఇది రెండోసారి మీకు నోటీసులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, సేమ్ భాష సేమ్ భావం మీద అనేటటువంటి పరిస్థితి. అంటే మళ్ళీ అంటే ప్రధానమంత్రి భాష మీద, ముఖ్యమంత్రి భాష మీద, ఇతర ముఖ్యమంత్రుల భాషల మీద, మంత్రుల భాషల మీద, కేంద్ర మంత్రుల భాషల మీద టిఆర్ఎస్ వాళ్ళు ముఖ్యంగా కేసీఆర్ చేసేటటువంటి వ్యాఖ్యలు, వాటిని దీంతో ఈసీ ఇచ్చినటువంటి నోటీసులతోటి పోల్చి చూస్తే దానికి ఒక లాజికల్ కంక్లూజన్ వస్తుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది అందరికీ అర్థం అయిపోతుంది. అంటే నల్గొండ సభలో కేసీఆర్ చెప్పిన తర్వాత అంటే నేనేమనుకున్నా అంటే ఇక నుంచి కేసీఆర్ భాష వేరే విధంగా ఉంటుందేమో, హుందాగా ప్రవర్తించబోతున్నారో, అందుకేనేమో ఒక్కసారిగా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఈ విధంగా భాష ఉండకూడదని చెప్పారనుకున్నా. నల్గొండ మొదటి సభ, వెరీ నెక్స్ట్ మూమెంట్ ఆయన కాలిరిగిన తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత కాలిరిగిన తర్వాత వచ్చిన మొదటి సభ, ఆ తర్వాత జరిగిన కరీంనగర్ సభలో ఏం మాట్లాడారో చూసాము. కరీంనగర్ సభలో రాజకీయ ప్రసంగంలో ఏమేమి మాట్లాడారో ఆయన సహజ వైఖరికి తగినట్టుగా ఒక 14-15 పదాలని ఎట్లా రిపీటెడ్గా వాడారో చూసాము. తర్వాత చేవెళ్ల సభలో ఏం మాట్లాడారో చూసాము. నిన్న సంగారెడ్డి సభలో ఏం మాట్లాడారో చూసాము. సంగారెడ్డి సభలో మాట్లాడినటువంటి భాష మీద కూడా ఈసీ నోటీసులు ఇవ్వాల్సి వస్తుందేమో అనేటటువంటి అభిప్రాయం అయితే విస్తృతంగా చర్చలో ఉంది. నేను సోషల్ మీడియాలో చూసింది ఏంటంటే గురువింద గింజ సామెత మాత్రం ఎగ్జాక్ట్ గా కేసీఆర్ గారికి సూట్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత అనుకున్న కేసీఆర్ గురించి అట్లా మనం మాట్లాడితే కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయేమో కానీ వాస్తవంగా అయితే కేసీఆర్ రేవంత్ రెడ్డి భాష మీద కానీ, మంత్రుల భాష మీద కానీ, ప్రధానమంత్రి భాష మీద కానీ, కేంద్ర మంత్రుల భాష మీద కానీ, ఇతర రాజకీయ పార్టీల నాయకుల భాష మీద కానీ వ్యాఖ్యానాలు, విమర్శలు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇదే గుర్తొస్తుంది. ఇది ఎంత కాదనుకున్నా ఇదే ఈ పాయింటే ట్రిగ్గర్ అవుతుంది అనేది వాస్తవం. ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు,
కూర్చొని లేవలేని వాళ్ళు కూడా ఈరోజు తెలంగాణను అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని చెప్తున్నారు. అది ఎవరికి వర్తిస్తుందో అర్థం చేసుకోవాల్సిన సమయం. అది ఎవరికి వర్తిస్తుందో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే అసలు ఇవన్నీ పక్కన పెడితే కూతురు అరెస్టు మీద ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు, ఎందుకు మాట్లాడలేదు అనేటటువంటి ప్రశ్నకు మాత్రం సమాధానం రావట్లేదు. ఇవాల్టి వరకు దేశంలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయితే స్పందించినటువంటి కేటీఆర్, దేశంలో ప్రతి రాజకీయ పరమైనటువంటి అంశాలకి అంతో ఇంతో స్పందించేటటువంటి బీఆర్ఎస్ పార్టీ కవిత అరెస్టు పైన ఎందుకు స్పందించట్లేదు? ఇది దీనికి సమాధానం అయితే అర్థం కావట్లేదు. నేను ముందు నుంచి చెప్తున్నట్లుగా ఆ విషయంలో కేసీఆర్ అయితే భవిష్యత్తులో కూడా స్పందించేటట్లుగా కనిపించట్లేదు. చూద్దాం మరి. నేను ఇంతకుముందు అన్నట్లుగానే ఆ కుటుంబంలో కూడా వివాదాలు ఉన్నాయా అనేటటువంటి చర్చ అయితే మాత్రం తెలంగాణ వ్యాఖ్య చేశారు, మీకు గుర్తుందో లేదో, తెలంగాణ సమాజానికి కవిత ఏ విధంగా దూరం అయిపోయిందో కేసీఆర్ కుటుంబానికి కూడా ఏమైనా దూరం అయిందా అనే విధంగా నేను చేసిన వ్యాఖ్యను మీరు ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ సమాజానికి కేసీఆర్ కుటుంబమే దూరం అయిపోయింది అని చెప్పా. తెలంగాణ సమాజానికి కేసీఆర్ కుటుంబం దూరం అయింది అని చెప్పే క్రమంలో ఏం చెప్పాను? కేసీఆర్కి జ్వరం వస్తేనో తెలంగాణ సమాజం ఉనికిపోయింది, కవితకి జ్వరం వస్తే తెలంగాణ సమాజం ఉనికిపోయింది, ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఐఓ ఆగి సంతకం పెట్టెళ్ళమని కేటీఆర్ అంటే తెలంగాణ సమాజం ఉనికిపోయింది. అటువంటి తెలంగాణ సమాజం ఓన్ చేసుకున్నటువంటి సమాజం ఈరోజు కవిత అరెస్ట్ మీద కానీ కేసీఆర్ అంటే కేసీఆర్కి జరిగినటువంటి కాలు ప్రమాదం గురించి కానీ అంతగా స్పందించట్లేదు అంటే ఈ సమాజం నుంచి ప్రధాన మెయిన్ స్ట్రీమ్ నుంచి దూరమైందా అనే ప్రశ్న అయితే అందరిలో ఉంది అనేది క్లియర్. రోజు వచ్చే న్యూస్ లో ద లీస్ట్ బాదరింగ్ న్యూస్ గా కవిత న్యూస్ కనిపిస్తుంది. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తే అవునన్నా కాదన్నా మనం ముందు కూడా అనుకున్నాం ఇంకా రాయ్ గురించి వదిలేద్దాం లేని, కాకపోతే రాయ్ గురించే తిరుగుతోంది మొత్తం. ఆ సిట్ అదుపులో నిందితులు కూడా ఉన్నారు. 5 యువకులకు సంబంధించి వాళ్ళ బృందం ఏదైతే దాడికి పాల్పడిందో వాళ్ళని గుర్తించి సిసిఎస్ పోలీసులు అదుపులో. దాని మీద రకరకాల ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఏదో డబ్బులు ఇస్తామన్నారు, మందుబాటులు ఇస్తామన్నారు, అదేదో కొంత ఊహాగానాలు అయితే వస్తున్నాయి. దానికి ఇంతవరకు అధికృత సమాచారం ఎక్కడ లేకపోయినప్పటికీ ఒకటి మాత్రం క్లియర్, ఆ దగ్గరలో ఉన్నటువంటి వడ్డెర బస్తీ నుంచి కొంతమంది మైనర్ పిల్లల్ని కూడా పోలీసులు పిలిపించారు పోలీస్ స్టేషన్కి అంటూ ఒక వార్త అయితే బాగా విస్తృతంగా సర్క్యులేషన్లో ఉంది. ఆ మైనర్ పిల్లల్ని విచారించే క్రమంలో వాళ్ళ మీద కొంచెం పోలీసులు పరుషంగా దురుసుగా వ్యవహరించారు అనేటటువంటి అంటే మాట అయితే విస్తృతంగా చర్చలో ఉంది. నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం దాని మీద కొంతమంది పౌర హక్కుల మేధావులు కూడా ఎన్హెచ్ఆర్సీకి బాలల హక్కు కమిషన్కి వెళ్ళేటటువంటి ఉద్దేశంలో ఉన్నారు అనేది ఒక వార్త అయితే విన్నా నేను. ఇది ఎట్లా ఉన్నా కానీ ఒకటి మాత్రం క్లియర్, దానికి సంబంధించి సిట్టు వ్యవహారం, సిట్టు వేసినటువంటి తీరు, సిట్టు చేసినటువంటి పని, 40 మంది పూర్తి స్థాయిలో దాని మీద పనిచేయటం, దాని మూలాల్లోకి వెళ్ళే క్రమంలో రకరకాల వ్యవహారాలు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఊహాగానాలు ఇవన్నీ వస్తున్నాయి. వీటన్నిటికీ లాజికల్ కన్క్లూజన్ ఎప్పుడు వస్తుంది అనేటటువంటి పరిస్థితి విచారణకి అందరూ రాజకీయ నాయకులు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా విచారణ పూర్తవకుండా ఇష్టం వచ్చినట్లుగా కామెంట్ చేయడం, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా మానుకోలేదు. జగన్మోహన్ రెడ్డి అయినా ప్రతిపక్షాలపై దాడి చేయడం కావచ్చు, ప్రతిపక్షాలు ఇది జగన్మోహన్ రెడ్డి కావాలనే చేపించుకున్నాడని చెప్పి వ్యాఖ్యలు కావచ్చు. ఇక్కడ 2019 ఎన్నికల సందర్భంగా వివేకానంద రెడ్డి హత్య ఏదైతే వివాదాస్పదమైందో ఎన్నికల ఎజెండాలకు వచ్చేసింది, అనూహ్యంగా ఎన్నికల ఎజెండాలకు వచ్చి ఎన్నికల ఎజెండాలో తీవ్రమైనటువంటి అంశంగా మారిందో, ఏ రకంగా అది విస్తృతంగా చర్చకి దారితీసిందో ఇప్పుడు ఇది కూడా అదే రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2019 ఎన్నికల్లో మొదటిది కోడికత్తి అయితే రెండోది కోడికత్తి కేసు విస్తృతంగా చర్చలోకి వచ్చింది. మొదటే కోడికత్తి అయిన తర్వాత ఆ తర్వాత వివేకానంద రెడ్డి హత్య. ఇది ఈ క్రోనలాజికల్ ఆర్డర్ని కనుక గమనిస్తే ఇది ఎన్నికలలో ప్రధానమైనటువంటి చర్చగా మారింది. ఆ క్రమంలోనే ఈసారి ఇది కూడా ప్రధాన చర్చలోకి వస్తుంది అనేటటువంటి అంశం విస్తృతంగా ఉంది. ఇది పక్కన పెడితే 2019లో ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఉన్నటువంటి వివేకానంద రెడ్డి హత్య కూడా
ఈ రోజు 2024 ఎన్నికల్లో కూడా మళ్ళీ హాట్ టాపిక్ మారినటువంటి పరిస్థితి. నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు సునీతకు సంబంధించిన ప్రెస్ మీట్ గురించి మాట్లాడడం, నిన్న దానికి కౌంటర్గా అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ అయింది. అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ సందర్భంగా ఆయన చెప్పింది ఏంటంటే, నేను నిరపరాధిని, నన్ను అనవసరంగా మా అక్క బ్లేమ్ చేస్తుంది అనేటటువంటి మాట చెప్పారు. ఆ క్రమంలోనే ఆయన రకరకాల అనుమానాలు లేవనెత్తారు. ఆ అనుమానాలకి సంబంధించినటువంటి చర్చ, దానికి సంబంధించినటువంటి అంశాల్లోకి మనం వెళ్ళకపోయినా ఒకటి మాత్రం క్లియర్ ఏంటంటే, ఇది 2019 ఎన్నికల్లో తీవ్రమైనటువంటి ప్రభావం చూపించినటువంటి వివేకానంద రెడ్డి హత్య ఈసారి మళ్ళీ చర్చలోకి వచ్చింది. 2024 ఎన్నికల తర్వాత కూడా చాలా తీవ్రమైనటువంటి చర్చలో ఉంది. దీన్ని 2 పార్టీలే కాదు 3 పార్టీలు కూడా, ఒక పక్క తెలుగుదేశం ఈ 2 పార్టీల మధ్య జరుగుతున్న ఆరోపణల్ని, ప్రత్యారోపణల్ని గమనిస్తోంది, వ్యాఖ్యానిస్తోంది. రెండో పక్క వైసీపీకి సంబంధించిన అవినాష్ రెడ్డి చాలా కౌంటర్ గట్టిగా ఇచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా అయినటువంటి కడప కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి వైఎస్ షర్మిల, అదే సందర్భంలో పిసిసి అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిలకి అత్యంత సన్నిహితంగా తిరుగుతున్నటువంటి సునీత మరొక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆవిడ జరిగినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చాలా క్లియర్గా విషయాలు ప్రస్తావించారు. ఈ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి చర్చని తెలుగుదేశం ఒక రకంగా రాజకీయంగా ఎవరికి ఉపయోగపడుతుంది అనేది అర్థం కావట్లేదు అనేది క్లియర్. ఈ మూడింటి మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ రచ్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2019లో జరిగినటువంటి ఘటనను 2024లో కూడా ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రను తన బస్సు యాత్రను తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయే క్రమంలో ఈ పొలిటికల్ హీట్ మాత్రం ప్రత్యక్షంగానో పరోక్షంగానో దాన్ని పెంచుతున్నారు. ఆయన గుడివాడలో మాట్లాడిన సభలో కానీ, వెస్ట్ గోదావరిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడుతున్నటువంటి సభలో కానీ ఆ రకమైనటువంటి భావం అయితే కనిపిస్తోంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుపై కూడా ఈసీకి ఫిర్యాదులు వెళ్ళాయి. ఆయన అనవసరంగా రాజకీయ జోక్యం చేసుకుంటున్నారని కొంతమంది కంప్లైంట్ ఇవ్వడం కావచ్చు, దాని చుట్టూ కూడా కొంత రాజకీయం నడుస్తోంది. ఈసీ కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ సలహాదారులకు కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుంది, ఎవరు కూడా మినహాయింపు కాదు అంటూ చెప్పింది. ప్రభుత్వ జీతం తీసుకునే ప్రతి ఒక్కళ్ళు ఎలక్షన్ కోడ్ పరిధిలోకి వస్తారు అని ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. అదే సందర్భంలో ఏపీ బ్యూరోరీస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డిని కూడా బదిలీ చేసింది. అంటే వాసుదేవరెడ్డి మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు అందినాయి కాబట్టి ఒక చర్య తీసుకుంది. ఈ మొత్తంలో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఈ గైడెన్స్ ఏదైతే ఉందో, ప్రభుత్వ జీతం తీసుకునేటటువంటి ప్రభుత్వ సలహాదారులు ఏం చేయాలి, ప్రభుత్వ పాలసీలని ఇంప్లిమెంటేషన్కి సంబంధించినటువంటి అంశాలని పర్యవేక్షించాలి లేదా విధి విధానాలు నిర్దేశించాలి అనేది ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి క్లారిటీ. ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఎన్నికలకి ముందు వరకు రాజకీయాలు మాట్లాడినటువంటి ఎన్నికల సలహాదారులు ఎన్నికల సమయంలో మాట్లాడొద్దు అనేటటువంటి అంశం కొంచెం ఇది ఒక వైడ్ సబ్జెక్ట్, వాస్ట్ సబ్జెక్ట్. దీనికి ఏ రకమైనటువంటి కంక్లూజన్ వస్తుందో చూడాలి. అయితే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి క్లారిటీ ఇస్తుందో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఇకపోతే చంద్రబాబు, పవన్ ఉమ్మడి సభల్లో పాల్గొనబోతున్నారు. దాంతో పాటు వీరిందాకన్నట్లుగా జగన్ కూడా ఆయన ప్రచారాలు ఆయన నిర్వహిస్తూనే ముందుకు వెళ్ళిపోతున్నారు. ఎలా చూడాలి రాజకీయంగా ఎటువంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి టాపిక్స్ తో పాటు ఇంకొక టాపిక్ కూడా ఉంది. అది ఎప్పుడో 2016లోనో 15లోనో జరిగినటువంటి ఘటన, తోట త్రిమూర్తులు శిరోమండనం కేసు. అది మాట్లాడకుండా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ రోజు మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే సుమారు దశాబ్ద పాలక కాలంగా ఇవాటికి అక్కడ 2 సామాజిక వర్గాల మధ్య జరిగేటటువంటి విభేదాలు కానీ, 2 సామాజిక వర్గాల మధ్య జరిగేటటువంటి ఘర్షణ వాతావరణం కానీ ఇవాటికి లైవ్లీగా ఉంది. ఒక నియోజకవర్గం వాస్తవానికి ఇది జరిగింది 1996లో, దాదాపు 3 దశాబ్దాల కాలం అవుతోంది కేసు. అంటే 1996లో జరిగినప్పటికీ దీనికి సంబంధించిన ఇంటెన్సిటీ ఇంకా అక్కడ ప్రజల మనసుల్లో అట్లాగే ఉంది. అక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, 2 సామాజిక వర్గాల మధ్య అంటే లేచినటువంటి మంట ఇవాటికి చల్లారకపోగా అదొక తోట త్రిమూర్తులు గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి రామచంద్రపురం నియోజకవర్గానికి మాత్రమే పరిమితమై లేదు.
దానికి ప్రభావం రెండు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉంది, మొత్తం రాష్ట్రం అంతటా ఉంది. ఒక రెండు సామాజిక వర్గాలు శాశ్వత శత్రువులుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కూడా ఒక సామాజిక వర్గాన్ని దగ్గర తీసుకుంటే ఇంకో సామాజిక వర్గం దూరం అయిపోయే పరిస్థితి అంటే బలంగా ఉంది. ఆ తోట త్రిమూర్తులు కేసు ఏదైతే శిరోమండలం కేసు ఉందో అది చాలా దాని ఇంటెన్సిటీ అనేది బాగా ఎక్కువగా ఉంది. ఇది కూడా రాష్ట్ర రాజకీయాల్ని డైరెక్ట్ గా ప్రభావితం చేస్తున్నటువంటి అంశంగా చెప్పాల్సినటువంటి అంశం ఉంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆ రెండు సామాజిక వర్గాలు ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నాయి అన్న వాదన గట్టిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన ఈ తీర్పు దీన్ని ఏ రకంగా ప్రభావితం చేస్తుంది, ఎటు డైవర్ట్ చేస్తుంది అనేది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ గానే చెప్పాలి. అంటే ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్ సభలకు వచ్చేసరికి వాళ్ళిద్దరూ పొత్తుతోటి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిలో కొన్ని పొత్తులో ఇంకా కొన్ని క్లారిటీలు రావాల్సిన అవసరం ఉంది. కొన్ని సీట్ల ఎక్స్చేంజ్ అడుగుతున్నారు, కొన్ని సీట్లలో అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎక్స్చేంజ్ అడుగుతున్నారు. ఇది ఇంకా క్లారిటీ రావాల్సింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే రేపు ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. ఎన్నికల నోటిఫికేషన్ రేపు రాబోతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి క్లారిటీస్ ఇప్పటి నుంచి రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఎల్లుండి నుంచి నామినేషన్ల జోరు మొదలవుతుంది. కాబట్టి దానికి ఏ రకమైనటువంటి క్లారిటీస్ హీట్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయం కానీ అంటే త్రిముఖ పోటీ నుంచి ద్విముఖ పోటీగా మారినటువంటి తెలంగాణ రాజకీయం కానీ ఒక కొత్త టర్న్ తీసుకోబోతుంది రేపు అని మాత్రం చెప్పగలం. అంతవరకు మాత్రం పొలిటికల్ హీట్ బాగా పెరుగుతుంది అనేది క్లియర్. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించాం. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.